ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 214 నవమ స్కందం అధ్యాయం 39. నారాయణ మహర్షి చెప్తున్నాడు అనుకున్నాం కదా నిన్న. ఇంద్రుడికి దూర్వాసుడి శాపం. నారద, మధుపాన ప్రమత్తుడై దేవేంద్రుడు త్రిలోకాధిపతి రంభతో రహ క్రీడా పరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తున్నాడు. వైకుంఠం నుంచి కైలాసానికి వెడుతూ దూర్వాసుడు వీరి కంటపడ్డాడు. బ్రహ్మ తేజస్సుతో గ్రీష్మ మార్తాండుడిలాగా వెలిగిపోతున్నాడు మహర్షి. కరిగి పోయిన బంగారు రంగులో ఉన్నాడు. జడులు గట్టిన జుట్టు తల చుట్టూ వేలాడుతూ ఊగుతుంది. తెల్లని యజ్ఞోపవీతం, దండక మండలములు, నొసట బాలచంద్ర బింబం లాంటి కుంకుమ బొట్టు. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంట నడుస్తున్నారు. చూడగా దేవేంద్రుడు ఎదురు వెళ్లి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినందించారు. అందరూ అతడికి ఆశీస్సులు అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దూర్వాసుడు ప్రేమగా అతడికి కానుకి చేశాడు. అది జరామృత్యుహారము, శోక వినాశకము, మోక్షకారకము అయిన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తం. దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకుని శిరస్సు మీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంగా తన ఐరావతం శిరస్సు మీదకు విసిరాడు. ఆ పుష్పస్పర్శతో అది రూప గుణ తేజో వయస్సులలో విష్ణుతుల్యమై ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగుని ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు. ఈ సంఘటనతో దూర్వాసుడికి మహాకోపం వచ్చింది. అరే ఇంద్ర, కన్ను మిన్ను కానకుండా ఉన్నావు? మన్మత మత్తుడవై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగు మీదకి విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసి ప్రసాదంగా పొందిన పువ్వు, పండు, నీరు దేనినైనా చేతికి అందినంతనే కన్నులుగా అద్దుకుని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. స్త్రీభ్రష్టుడు, బుద్ధిభ్రష్టుడు, రాజ్యభ్రష్టుడు అవుతాడు. పూర్వజన్మ సుకృత విశేషం వల్ల మహాభాగ్యంగా లభించిందని వెంటనే స్వీకరించిన వాడు మాత్రమే విష్ణు భక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడవుతాడు. నైవేద్యం సేకరించి నిరంతరం విష్ణుమూర్తికి నతులు చేస్తూ సాక్షాత్ విష్ణు తుల్యుడవుతాడు. అతడి స్పర్శతో గాని, అతడి గాలి సోకినా గాని సకల తీర్థాలు పరిపూతాలవుతాయి. అతడి పాద రజస్సులో వసుంధర అంతా పావనమవుతుంది. పుంసల్యన్య అవీరాన్న భోజనాదిక దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వవిధ అభ్యక్ష భక్షణ దోషాలు నశిస్తాయి. ఇంద్ర, స్వపచుడైన అంటే కుక్క మాంసం తినేవాడు విష్ణుసేవి అయితే తన వంశంలో 1,000,000 తరాలను ఉద్ధరించిన వాడవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణు ప్రసాదము అనే మాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే 1,000,000 జన్మల కిల్మిషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయం. శక్ర, అటువంటి పరమ పావనమైన విష్ణు ప్రసాదాన్ని గర్వంతో కరిమస్తకం మీదకి విసిరేశావు కనుక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక. నేను హరిభక్తుణ్ణి. బ్రహ్మదేవుడే కాదు, యమధర్మరాజునైనా లక్ష్యపెట్టను. నువ్వొక లెక్క. నీ తాత ముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు అవమానిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం. పారిజాతాన్ని శిరస్సును ధరించింది కనుక అంటూ దూర్వాసుడు చిందులు తొక్కాడు. దేవేంద్రుడు గజగజలాడాడు. దూర్వాసుడి పాదాల మీద పడ్డాడు. సిగ్గు విడిచి బిగ్గరగా రోధించాడు. మునీశ్వర, నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్లకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజ సంపదని తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వర్యం అనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది, ముక్తి మార్గాన్ని ఛేదిస్తుంది, భక్తిని ఆటంకపరుస్తుంది. అంచేత ఐశ్వర్యం వద్దు, జ్ఞానం కలిగించు. ఇంద్రుడు ఇలా ప్రాధేయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్ర, సంపత్తి మిరాంధుడికి ముక్తి మార్గం కనపడదు. అది జన్మ మృత్యు జరాశోక రాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడు కన్నా మూఢుడు సురామత్తుడు ఉండడు.
బంధుగణం అతడిని చుట్టుముడతారు గాని బంధుత్వాలు ఆప్యాయతలు ఉండవు. వాళ్ళకి ఎంతమందో గణం ఉంటారు డబ్బుల్ని చూస్తున్నట. విషయాంధుడు విహల్వుడు మహాకామకుడు రాజసికుడు అవుతాడే తప్ప ఐశ్వర్య మదమత్తుడికి సాత్విక మార్గం కనిపించదు. విషయాంధుడు 2 రకాలుగా ఉంటారు. రాజసుడు తామసుడు. శాస్త్రజ్ఞానం లేని ధనవంతుడు తామసుడు. శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాస్త్రం కూడా 2 రకాల మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తి మార్గం ఒకటి, నివృత్తి మార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తి మార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలని సుఖాలనుకుంటూ పరిణామంలో వినాశదాయకమైన జన్మ మృత్యు జరాకరమైన ఈ మార్గంలో అనేక జన్మల పర్యంతం పరిభ్రమిస్తారు. ఆనందిస్తున్నాం అనుకుంటూ గడుపుతారు. కర్మానుసారం పశు పక్షాది జన్మలు ఎత్తి కట్టకడపడికి ఎవరో ఒక సాధు పురుషుడు తత్వదీపంతో ముక్తి మార్గం చూపిస్తే అప్పుడు భవబంధ ఇచ్చేదనానికి ప్రయత్నం చేస్తారు. తమస్సులు చేసి నిరాహారంగా వ్రతదీక్షలు పూని అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నము సుఖప్రదము అయిన ముక్తి పదాన్ని చేరుకుంటారు. తపస్సులు చేసి నిరాహారంగా లాస్ట్కి ముక్తి మార్గాన్ని చేరుకుంటారని చెప్పాడు కదా. ఇంకా నారద, దూర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అనుకరించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలం పాటు దూర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి తన రాజధాని అమరావతికి బయలుదేరాడు. ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం. స్వర్గలోకమంతా దైత్య దానవ రాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పలాయనం చిత్తగించారు. ఎవ్వరూ కనపడలేదు. అయ్యో అనుకున్నాడు. మందాకిని తీరంలో బృహస్పతి కనిపించాడు. నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. తూర్పుముఖంగా నిలబడి ఉన్నాడు. పరమానందంతో పులకిస్తున్నాడు. ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. వరిష్ఠుడు, గరిష్ఠుడు, ధర్మిష్ఠుడు, బంధువర్గానికి ఇష్టుడు, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, భాతృవర్గంలో జ్యేష్ఠుడు, రాక్షసులు కనిష్ఠుడు. బృహస్పతి ఒక జాము సేపటికి ధ్యానం ముగించి కళ్ళు తెరిచాడు. గట్టుకు వచ్చాడు. ఇంద్రుడు ఎదురు వెళ్లి సవినయంగా నమస్కరించాడు. పాదాలపై పడి బిక్కరగా విలపించాడు. దూర్వాసో, ముని పొంగవుడి శాపము, జ్ఞాన ప్రాప్తి, దానవ దురాక్రమణము అన్నీ విన్నవించాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. శిష్య దేవేంద్ర, విన్నాను, అంతా విన్నాను. ఎందుకు రోధిస్తావు? ఏడ్చి సాధించేది ఏమీ లేదు. గుండెలు చిక్కబట్టుకో. నీతిజ్ఞుడు ఎవడు ఆపత్తుల్లో బెంబేలు పడడు. సంపత్తి కాని విపత్తి కాని ఏదీ శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయేవే. శ్రమను మాత్రం మిగులుస్తాయి. పూర్వజన్మలో చేసుకున్న సుకృత దుష్కృతాల ఫలాలు జన్మజన్మలకి అనుభవించాల్సిందే. ఇది ఎవరికీ తప్పదు. చక్రనేమి క్రమంలో సుఖదుఖాలు, సంపద విపత్తులు వస్తుంటాయి, పోతుంటాయి. దుఃఖించాల్సింది ఏముంది? అనుభవించటమే. అనుభవించకుండా ఏ కర్మము క్షయించదు. కల్పకోటి శత జన్మలెత్తినా నశించదు. శుభాశుభ కర్మఫలాలు అవశ్యానుభోక్తవ్యాలని వేదము చెబుతుంది. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కర్మ ఫలానుభవం పూర్తి అయితే ముక్తి లభిస్తుంది. అనుమాత్రంగా మిగిలి ఉన్న పునర్జన్మ తప్పదు. పూర్వజన్మల కర్మ ఫలాలను అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవ పూజాది శుభకర్మలను చేస్తూ వెళ్ళగా ఎప్పటికో ముక్తి. కర్మ ఫలానుభవ పూర్తి. అలా కాక ఇహజన్మలో మళ్ళీ సకామ దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవం. జన్మ పరంపరలో రకరకాల అవతారాల్లో కొట్టుమిట్టాడుతుండవలసిందే. అందుచేత దేవరాజా, ఒకరి శాపం గాని ఒకరి ఆశీస్సు గాని మన కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన మహాధైర్యం లభించిన కర్మఫలమే. 1,000,000 జన్మల నుంచి 3,000,000 జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటి వస్తూనే ఉంటుంది. అనుభవించినదే వదలదు. దేశ కాల పాత్ర భేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసినా ఫలం సమానమే కాని పుణ్యదినాల్లో పుణ్య ప్రదేశాల్లో పుణ్యాత్ములకు ఇస్తే ఫలం 1,000,000 రెట్లు అధికంగా లభిస్తుంది. రైతులు అందరూ వ్యవసాయంలో కృషి సమానంగానే చేసినా క్షేత్ర భేదాన్ని బట్టి, నేల సారవంతము నిస్సారము కాబట్టి పంట దిగుబడిలో హెచ్చుతగ్గులున్నట్లే పాత్ర భేదాన్ని బట్టి పుణ్యఫలంలోనూ అధిక్య న్యూనత్వాలు ఉంటాయి. మామూలు రోజుల్లో ఇప్పుడు దానం చేసిన దానికంటే అమావాస్య, రవి సంక్రమణ దినాల్లో దానాలు చేస్తే 100 రెట్లు ఎక్కువగా పుణ్యఫలం లభిస్తుంది.
చాతుర్మాస్యంలో గాని పున్నమి నాడు గాని అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణం నాడు కోటి గుణంగానూ, సూర్యగ్రహణం నాడు శతకోటి గుణంగానూ దక్కుతుంది. అక్షయ తిథి నాడైతే అక్షయ ఫలమే. ఇలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలిస్తూ ఉంటాయి. ఒక్క దానానికే కాదు, జపము, తీర్థస్నానము, దేవతారాధనము మొదలైన సత్కర్మలన్నిటికీ ఇది వర్తిస్తుంది. కుమ్మరి కర్రతో చక్రం తిప్పుతూ మట్టితో కుండలు ఎలా తయారు చేస్తుంటాడో అలాగే బ్రహ్మదేవుడు కర్మసూత్రంలో ఫలాలు అందిస్తుంటాడు. కర్మ ఫల పరతంత్రుడై జన్మలను రూపాలను సమకూరుస్తుంటాడు. ఈ బ్రహ్మదేవుడు కూడా నారాయణుడి ఆజ్ఞ మేరకే ఇవన్నీ చేస్తుంటాడు. నారాయణుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంవర్తకు సంవర్త, కాలానికి కాలం. అతడిని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహా విపత్తిలోనైనా మధుసూదనుని తలుచుకుంటే అతడి విపత్తిలోనూ మహా సంపత్తి కలుగుతుందని శంకరుడంతటి వాడు ప్రవచించారు. బృహస్పతి ఇలా ధైర్యవచనాలు పలికి శిష్యుణ్ణి కౌగిలించుకుని శుభాశిష్యుడు అందించాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. 214వ భాగం సంపూర్ణం. 39వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.